కొంతకాలంగా స్టాక్ మార్కెట్లు భారీగా పడిపోతున్నాయి. ఈ టైంలో దిగ్గజ పారిశ్రామికవేత్తలు భారీగా నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. వారి కంపెనీల షేర్లు పతనం అవుతుండడమే దీనికి కారణం. 2025లో ఇప్పటి వరకు ఎక్కువగా నష్టపోయిన వారిలో భారత్ కు చెందిన గౌతమ్ అదానీ రెండో స్థానంలో ఉన్నారు. అపర కుబేరుడు ఎలన్ మస్క్ ఏకంగా 3 లక్షల కోట్లు నష్టపోయాడు. అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ 2025లో ఇప్పటి వరకు దాదాపు 50 రోజుల వ్యవధిలో $11.9 బిలియన్ సంపదను కోల్పోయారు. భారత కరెన్సీలో చూస్తే సుమారు 1 లక్ష కోట్లుగా ఉంటుంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవిప్రసాద్ అందిస్తారు. రవిప్రసాద్. శివ, కొంతకాలంగా చూసుకుంటే స్టాక్ మార్కెట్లు అయితే భారీగా పడిపోతున్నాయి. ఓవరాల్ వరల్డ్ వైడ్ చూసుకుంటే ట్రేడ్ వార్ ఒకటి నడుస్తున్నాయి. ట్రంప్ యొక్క భయాలు అండ్ Q3 రిజల్ట్స్ ఒక ఎఫెక్ట్స్ లోకల్ వైజ్ చూసుకుంటే అండ్ కంపేర్ టు డాలర్ రూపీ వాల్యూ ఒక పడిపోవడము, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక ట్రేడ్ వార్ అయితే అంటే ఒక వాణిజ్య యుద్ధం అయితే నడుస్తుంది. అలాంటి పరిస్థితులలో ఒక రిటైల్ సంబంధించిన పోర్ట్ఫోలియోలే కాకుండా ఇన్వెస్టర్లే కాకుండా అపర కుబేరులు ప్రపంచ కోటీశ్వరులు కూడా వాళ్ళ పోర్ట్ఫోలియోలు కూడా భారీగా నష్టం జరిగాయి. ఈ తరుణంలో పెద్ద పారిశ్రామికవేత్తలు చూసుకుంటే ముఖ్యంగా మెయిన్ ఇలాన్ మస్క్, మన స్పేస్ ఎక్స్, టెస్లా అండ్ ఎక్స్ అధినేత ఇలాన్ మస్క్ ప్రపంచ కోటీశ్వరుడు. ఈయన సుమారు 3 లక్షల కోట్లు ప్రజెంట్ నష్టపోయి $397 బిలియన్ ప్రజెంట్ ఈయన ఆస్తులు అయితే ప్రజెంట్ ఉన్నాయి. అండ్ భారత్ కరెన్సీతో పోలిస్తే అవి 34 లక్షల కోట్ల వరకు ఉంటుందని చెప్పారు. అండ్ సెకండ్ ప్లేస్ లో వచ్చేసి మన గౌతమ్ అదానీ గారు, ఇండియాకి సంబంధించిన రెండో ప్లేస్ లో గౌతమ్ అదానీ గారి సంపద కూడా పోర్ట్ఫోలియో కూడా చాలా కంపెనీలు మొత్తం దిగజారిపోవడం జరిగింది. గౌతమ్ అదానీ గారు చూసుకుంటే $11.9 బిలియన్ అయితే నష్టం జరిగింది. ఇండియా కరెన్సీ ప్రకారం చూస్తే 1 లక్ష కోట్ల దాకా అయితే వీళ్ళు గౌతమ్ అదానీ నష్టపోయినట్టు చూస్తున్నారు. ప్రజెంట్ చూసుకుంటే 5.7 లక్షల దగ్గర అయితే ఆయన ప్రజెంట్ సంపద ఉందని చెప్పాలి. అంటే 1 లక్ష కోట్ల ఇంచుమించు అదానీ సంపద పోయిందని చెప్పాలి. ముఖ్యంగా చూసుకుంటే అదానీ వచ్చేసి హిడెన్బర్గ్ ఒక రిపోర్ట్ తర్వాత ఆయన 30వ ప్లేస్ ప్రపంచ కుబేరుల స్థానంలో 30వ ప్లేస్ కి దాటి వెళ్లాల్సి వచ్చింది. అంతకు ముందు అయితే సెకండ్ ప్లేస్ ఆ లెవెల్లో ట్రేడ్ అయ్యేవాడు. తర్వాత చూస్తే 30వ ప్లేస్ కూడా దాటిపోయింది. నెక్స్ట్ చూసుకుంటే ముఖేష్ అంబానీది కూడా ఇంచుమించి 25,000 కోట్ల నష్టం అయితే ముఖేష్ అంబానీ పోర్ట్ఫోలియోలో దిగొచ్చు. ఆయన కంపెనీకి సంబంధించిన నష్టాలు అయితే దిగొచ్చు. ప్రజెంట్ 7.50 లక్షల కోట్ల నష్టం అయితే ప్రజెంట్ ఆయన ఆస్తులు అయితే ప్రజెంట్ ఉన్నాయి. 7.50 లక్షల ఆస్తులు అయితే ప్రజెంట్ ఆయనకు ఉన్నాయని చెప్పాలి. ఓవరాల్ గా ముఖేష్ అంబానీది కూడా ప్రపంచ కోటీశ్వర్లలో ఒకరు. ఆయనకు తెలుసు, మనకు రిలయన్స్, జియో మంచి ఫామ్ లో ఉండే. కాకపోతే డ్యూటీ ప్రజెంట్ ట్రేడ్ వార్ అండ్ టారిఫ్ ఒక భయాలు లాస్ట్ 50 రోజులలో చూసుకుంటే ముఖేష్ అంబానీ ఆస్తులలో కూడా 25,000 కోట్ల వరకు నష్టం అయితే చూడొచ్చు అని చెప్పాలి. అయితే రవిప్రసాద్, ఒకసారి మనం అదానీ గురించి కనుక తీసుకుంటే ఏంటి హిడెన్బర్గ్ తర్వాత చాలా వరకు కూడా కోలుకోలేని దెబ్బ అదానికి తగిలింది అనుకోవచ్చు కదా. అలాగే అమెరికాలో కేసు నమోదు కావడం, ఇక్కడ ఇండియాలో విపక్షాల విమర్శలు, ఆరోపణలు ఇవన్నీ భారీ ఎత్తున చాలా ఇంపాక్ట్ చూపిస్తున్నాయని అనుకోవాలా? ఖచ్చితంగా శివ, ఎందుకంటే బ్లూంబర్గ్ బిలియనర్స్ ఇండెక్స్ అనే ఒక ఇండెక్స్ ఉంటుంది. ఆ ఇండెక్స్ ప్రకారం యాక్చువల్ గా గౌతమ్ అదానీ గారు అయితే 2వ స్థానంలో ఉండేది. కానీ తర్వాత ఈ హిడెన్బర్గ్ రిపోర్ట్ ఏదైతే వచ్చిందో దాని తర్వాత ఆయన 30వ ప్లేస్ వరకు కూడా అతను వెళ్ళాడు. అంటే ఆయన పైన ఉన్న కేసులు, ఆ రిపోర్ట్స్ ఆధారంగా 30వ స్థానంలోకి వెళ్ళాడు. అంటే చాలా ఆయన కంపెనీస్ వైజ్ చాలా నష్టం వచ్చి ఆయన పైన కేసులు. తర్వాత మన ఇండియన్ గవర్నమెంట్, మోడీ గవర్నమెంట్ కొంచెం ఆయనకు ఊతం ఇవ్వడానికైతే కొంచెం ఊపిచ్చింది. ప్రజెంట్ అయితే పుంజుకుంటుందని చెప్పాలి. 23వ స్థానంకి అయితే ప్రజెంట్ గౌతమ్ అదానీ అయితే ఉన్నాడు. అండ్ ఇంకోటి ఐటీకి సంబంధించి చూస్తే HCL టెక్నాలజీకి సంబంధించిన శివ నాడార్
కంపెనీ కూడా 36,000 కోట్లు అయితే నష్టపోయిందని చెప్పాలి. ఓవరాల్ గా ప్రపంచ కోటీశ్వర్లో ప్రజెంట్ ఫస్ట్ పర్సన్ వచ్చేసి ఇలాన్ మస్క్ ఉన్నాడు. సెకండ్ వచ్చేసి జుకర్బర్గ్, మెటా చీఫ్ జుకర్బర్గ్ ఉన్నాడు, అంటే ఫేస్బుక్ అండ్ వాట్సాప్ అధినేత. అండ్ నెక్స్ట్ వచ్చేసి థర్డ్ ప్లేస్ లో వచ్చేసి అమెజాన్ జెఫ్ బిజోజ్ థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు. అండ్ తర్వాత వచ్చేసి ఒరాకిల్ ఫౌండర్ లారీ ఎలిసన్ ఫోర్త్ ప్లేస్ లో ఉన్నాడు. ఓవరాల్ గా ప్రపంచంలో ట్రేడ్ వార్ ప్రజెంట్ కొనసాగుతున్నది. సామాన్య మానవుడే కాదు, పెద్ద పెద్ద ఫండ్ మేనేజర్స్, పెద్ద పెద్ద ఎకనామిస్టులను దగ్గర పెట్టుకున్న కుబేరులకు కూడా షాక్ తగిలిందని చెప్పాలి. అండ్ అదానీ అంబానీ సంపాదన అయితే 50 రోజులలో కొన్ని లక్షల కోట్లు అయితే లాస్ అయిందని చెప్పొచ్చు శివ. అయితే మస్క్ కి సంబంధించినటువంటి సంపద ఇంత భారీ ఎత్తున ఆవిరవడానికి గల కారణాలు ఏమనుకోవచ్చు రవిప్రసాద్? మెయిన్ చూసుకోవాలంటే స్పేస్ ఎక్స్ కూడా ఆయనకు తగినన్ని లాభాలు ఇవ్వలేదు. ప్లస్ ఇంకోటి ఎక్స్ కూడా చాలా నష్టం. ఆయన చాలా ఒక రిపోర్ట్ కూడా ఒక డైరెక్ట్ మెయిల్ చేశాడు ఎంప్లాయీస్ కి. ఎక్స్ ఎంప్లాయీకి సంబంధించి మెయిల్స్ కూడా చేశాడు. చాలా అంటే మనకు అవసరం లేని మనుషుల్ని తీసేస్తున్నామని ఒక మెయిల్ చేశాడు డైరెక్ట్ ఎంప్లాయీస్ కి, ఎక్స్ ఎంప్లాయీస్ కి. ఆయనకు తగినంత లాభాలు ఇవ్వలేని ఏ కంపెనీ అయినా, ఇలాన్ మస్క్ స్వభావం ఎలాంటిదంటే ఇప్పుడు ప్రజెంట్ ట్రంప్ కూడా ఉద్యోగులను తీసేయడానికి మెయిన్ కారణం ఇలాన్ మస్కే వీటికి సంబంధించిన వ్యవహారాలు చూస్తున్నాడు. ఆయన ఎక్స్ కంపెనీ కూడా ట్విట్టర్ నుంచి తను ఎక్స్ గా మార్చుకున్నాడు. ట్విట్టర్ ని కొన్నాక ట్విట్టర్ ఫౌండర్ నుంచి కొన్నాక ఇలాన్ మస్క్ ఆ ఎక్స్ ఎంప్లాయీస్ కూడా చాలా మందిని తీసేశాడు. అంటే ఆయనకు అనుకున్నంత లాభాలు లేకపోవడం అనేది ఎక్స్ కొంచెం ఎక్కువ ప్రభావం చూపింది అనుకోవచ్చు. అండ్ స్పేస్ ఎక్స్ కూడా తగినన్ని అయితే ఎక్కువ లాభాలు అయితే చూపించలేదు. ప్లస్ ప్రజెంట్ ట్రేడ్ వార్ నడుస్తున్న తరుణంలో విత్ ఇన్ 50 days లోనే ఈ నష్టాలు అయితే 34 కోట్ల నష్టాలు అయితే వరకైతే ఇలాన్ మస్క్ అయితే చూడడం జరిగింది.